చెదర్ఘాట్లోని కిష్వా జ్యువెలర్స్ షాప్లో నిన్న రాబరీ జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసింది. దాదాపు 150 గ్రాముల బంగారం కూడా మొత్తం కూడా అంటే దొంగలు వచ్చి కూడా మొత్తం కూడా అంటే దుండగులు అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కత్తితో కూడా అక్కడ షాప్ దగ్గర ఎవరైతే ఉన్నారో కౌంటర్ దగ్గర వారిని కూడా అంటే కత్తితో కూడా గాయపరిచి అతి దారుణంగా కూడా అంటే కొంచెం అతన్ని గాయపరిచాడు. మొత్తానికైతే గాయపరిచి కూడా ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని కూడా తీసుకుపోయారు. దాదాపు ఒక నలుగురు వచ్చి కూడా సీసీ కెమెరాలో కూడా మనం దృశ్యాలు చూసాం, అది కూడా రికార్డ్ అయ్యాయి. సో ప్రస్తుతం అయితే మనం చదర్ఘాట్లోని కిష్వా జ్యువెలర్స్ వద్దే ఉన్నాము. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఆ కిష్వా జ్యువెలర్స్ యజమాని కూడా లోపలే ఉన్నారు. ఒకసారి మాట్లాడి మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా, మరి ఇంతవరకు ఏమైనా సమాచారం ఉందా, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, అసలు ఏంటి అని కూడా లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ అసలు మీరేనా కిష్వా జ్యువెలర్స్ షాప్ ఓనర్? నేనే ఓనరు. అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా, ఎలా జరిగింది? నిన్న జరిగిందంతా నిన్న మధ్యాహ్నం 1:30 1:15 to 1:20 మధ్యలో జరిగింది. ఎవరున్నారు ఇప్పుడు అసలు షాప్ లో? ఎవరున్నారు? మీరు లేరా? నా అబ్బాయి ఉన్నాడు, నేను లేనప్పుడు నా చిన్న అబ్బాయి ఉన్నాడు. ఒక్కడే అతను ఉన్నాడు. ముగ్గురు వచ్చారనుకోండి, ముగ్గురు వచ్చి అటాక్ చేశాడు. అటాక్ చేసి ఆయన నలుగురు అని చెప్పారు. నలుగురు, దాదాపు ముగ్గురే ఉన్నారు. ఒక మనిషి ముందు వచ్చాడు చూడటానికి, అది ఇది కావాలని చూసి దాని తర్వాత ఇద్దరికి పిలిపించారు. సంచులు ఇట్లా తీసుకొచ్చి అబ్బాయి మీద అటాక్ చేసి చాకుతో ట్రేస్ వల్ల మొత్తం సంచులు వేసుకొని వెళ్ళిపోయాడు, పారిపోయారు. దాదాపు ఇప్పుడు ఎవరైతే వచ్చినటువంటి దుండగులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతానికి అంటే ఇక్కడ చెదర్ఘాటికి చెందిన వాళ్ళే అయి ఉంటారు. తెలియదు, మొత్తం మాస్క్ పెట్టుకొని వచ్చారు. ఫేస్ కనిపించడం ఏం లేదు, మొత్తం కంప్లీట్ ప్లానింగ్ తో వచ్చారు. వాళ్ళు మాస్క్ పెట్టుకొని వచ్చారు. అంటే ఆల్రెడీ దీని మీద కన్నేసి ఉంచి ఇంతకు ముందు అంటే ప్లాన్ చేసుకునే వాళ్ళు వచ్చినట్టున్నట్టు అట్లనే కనిపిస్తుంది. వాళ్ళు వచ్చింది అయితే అట్లా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మీ అబ్బాయి ఒక్కరే ఉన్నప్పుడు రావడం అనేది కూడా ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. రైట్ అది అబ్బాయి ఒక్కడే, మార్నింగ్ పూట అబ్బాయి ఒక్కడే ఉంటాడు. అది చూసుకున్నారు, వాళ్ళు చూసుకొని అది ప్లానింగ్ చేసుకుని వచ్చారు అంతా. అట్లా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటనలు? లేదు, ఫస్ట్ టైం ఇట్లా అయింది. ఫస్ట్ టైం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కిష్వా జ్యువెలర్స్ పెట్టి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. సో మంచిగా జరిగేది ఇక్కడ అంతా? జరిగేది అంటే ఇప్పటివరకు ఏం లేదు, ఫస్ట్ టైం ఇట్లా ఫస్ట్ టైం జరిగింది. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మరి సీసీటీవీ ఫోటేజ్ కూడా ఉంది కదా మీ దగ్గర? తీసుకెళ్లారు, పోలీసులు తీసుకెళ్లారు, సీసీటీవీ ఫోటోస్ తీసుకెళ్లారు. పోలీసు ఎంక్వైరీ నడుస్తుంది. దాదాపు 24 hours టైం ఇచ్చారు. సర్కిల్ అయితే అయిపోతుంది, దొరికిపోతారని చెప్పి. మీకు ఎలా తెలిసింది అంటే ఈ జరిగిన సంఘటన అంతా జరిగిన తర్వాత మీకు ఎప్పటి వరకు ఫోన్ చేశాడు? అంత జరిగిన తర్వాత ఫోన్ చేశాడు అబ్బాయి. ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా వచ్చాము మేము అప్పుడే. ఇప్పటివరకు అబ్బాయిని బ్లడ్ కారుతుంది చాలా ఎక్కువ. నెక్ మీద కొట్టారు వాళ్ళు, అటాక్ చేశారు. నెక్ పైన అటాక్ చేశారు. 24 కుట్లు పడ్డాయి. 24 కుట్లు పడ్డాయా? మొత్తం ఇది సిరిగిపోయింది ఇట్లా. ఎలా ఉంది బాబుకి ఇప్పుడు కండిషన్? ఎలా ఉంది? బాగుంది, అంత ఎక్కువ లేదు, బాగానే ఉంది. ఇంటికి వచ్చేసారు. బ్లడ్ బాగా వెళ్ళిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ నుంచి పిఎస్కు 100 డైల్ చేసి పోలీస్కు చెప్పాను. అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. డీసీపీ సార్ వచ్చారు, ఏసీపీ సార్ వచ్చారు, అందరు వచ్చారు. చేస్తున్నారు, ఎంక్వైరీ నడుస్తుంది. దొరికే ఛాన్స్ ఎంతవరకు ఉందంటున్నారు? మరి ఈ సాయంత్రం వరకు అయిపోతుందని చెప్పారు. చూద్దాం ఇక ఏంటో. మీ బంగారం మరి మీకు అంటే మీకు అప్పగించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? చెప్పలేము. వాళ్ళని పట్టుకుంటారా లేకపోతే బంగారం కూడా స్వాధీనం చేసుకొని మీకు ఇస్తా అన్నారు? సాధన చేస్తారు కదా, చేయాలి వస్తుంది, ఎట్లయినా చేస్తారు. ఎంత బంగారం, ఎంత మొత్తం మీద బంగారం తీసుకుపోయారు? అప్రాక్సిమేట్లీ చేయలేదు, చూడలేదు. అదే క్యాలిక్యులేషన్ చేస్తున్నాను ఎంత అవుతుంది. మీకు తెలిసినట్టు వరకు చాలానే అంటే సీసీ ఫోటోస్ చూసాం మేము కూడా. అంటే సంచిలో మొత్తం కూడా నింపుకొని వెళ్ళారు కదా? వెళ్ళారు, ఉంటుంది 20 lakhs 25 lakhs వరకు ఉంటుంది. అట్లా 25 lakhs అంతా కూడా ఉంటుంది తీసుకెళ్ళారు అప్రాక్సిమేట్. అటు ఇటు ఉండొచ్చు. పోలీసు వాళ్ళకి ఇంకా చూస్తున్నాం ఇట్లా అవుతుందండి. ఇట్లాంటిది ఇట్లా కావాలంటే చాలా డేంజర్ కేసెస్. మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఇట్లా మనం రోజుకొకటి చూస్తూనే ఉన్నాం, రాబరీస్ అని, దొంగతనాలు, దోపిడీలు, ఇట్లాంటి మనం చేసుకోవాలి. మనది కూడా తప్పు. ఒక అబ్బాయి కూర్చోబెట్టాను, ఇంకా ఇద్దరు ఉండాలి. నార్మల్ గా అయితే షాప్ లో ఎవరెవరు ఉంటారు? ఎట్లా ఎవరిని ఉంటాను, అబ్బాయి కూడా ఉంటాను, నేను కూడా ఉంటారు, 2-3 ఉంటారు. మార్నింగ్ పూట కదా అని కొద్దిగా క్లీనింగ్ ఇట్లా చేసుకొని అట్లా సాఫ్ట్ ఒక అబ్బాయి. చుట్టుపక్కల ఎవరు అంత దాడి జరుగుతుంటే చుట్టుపక్కల ఎవరు లేరు కదా? మధ్యాహ్నం పూట అంటారు. ఎప్పుడు ఎండ ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి, ఇట్లనే సేమ్ ఇలాగే ఎండ
వెళ్ళేటప్పుడు అంటే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అబ్బాయి ఉన్నారు ఒక్కరున్నారు సరే కానీ మీ పక్క షాప్ ఒకటి ఉంది ఆ షాప్ లో ఎవరు లేరా ఆ టైంలో బంద్ ఉంటుంది అది. అది ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి రాత్రి 7-8 గంటలకు ఓపెన్ చేస్తాం. మార్నింగ్ ఈవినింగ్ నైట్కి ఓపెన్. నైటే ఓపెన్ చేస్తారు మార్నింగ్ ఓపెన్ కాదు అది. అంటే ఒక పక్క షాప్ ఉంది అదే విధంగా దాని పక్క షాప్ అవతల అన్ని కూడా షాప్సే ఉన్నాయి. ఓకే ఎదురుగా కూడా షాప్స్ అన్ని ఉన్నాయి. ఎవరికి తెలియలేదా వాళ్ళంతా ఒక గాయపరుస్తున్నారు. నమాజ్ టైం ఉండే అప్పుడు చాలా మంది నమాజ్కి వెళ్ళిపోతారు, షాప్స్ క్లోజ్ అవుతాయి. పక్క ప్లాంట్ గానే చూసుకొని చేశారు సరిగ్గా నమాజ్ టైం అప్పుడు. ఎవరు పట్టుకోలేరని ఒక ధైర్యం వాళ్ళు వెళ్ళిపోతారు, నమాజ్కి వెళ్ళిపోతారు చాలా మంది, ఎవరు ఉండరు, సైలెంట్ ఉంటుంది అప్పుడు ఎక్కువ. అది చూసుకొని చేశారు. 5 minutes చేశారు అంత పని, ఇంకా టైం తీసుకోలేదు వాళ్ళు. 5 minutes అయిపోయింది మొత్తం 5 minutes లోపల చేసుకున్నారు అంతా. మీకు సీసీటీవీలో కూడా పడుతుంది 5 minutes లోపల చేసుకున్నారు అంతా. ఇమ్మీడియట్లో వచ్చి అటాక్ చేశారు, తనాదన్న వేసుకున్నారు, తొందరగా వెళ్ళిపోయారు అట్లా. బాబు కూడా అంటే గాయపరిచినప్పుడు కూడా ఏం అరవలేదా? పక్క వాళ్ళకి వినిపించాలి, ఎవరైనా వినిపిస్తే వచ్చేవాళ్ళు కదా. బయట వెళ్ళే చిన్న అబ్బాయి కదా, బ్లడ్ చాలా బ్లడ్ ఎక్కువ కాడుతుంది. అంత గాయపరిచినప్పుడు అరుస్తే ఎవరైనా వచ్చేవాళ్ళే మా సమయం. బయట వినపడదు కదా వచ్చే వరకు, బయట వచ్చే వరకు వెళ్ళిపోయారు వాళ్ళు. సార్ గల్లీ స్థానికులు నివాసులు పక్క ఉన్నటువంటి షాప్ వాళ్ళు కావచ్చు, చుట్టూ షాప్లే ఉన్నాయి కదా, అంటే నమాజ్ టైంకి కరెక్ట్గా ప్లాన్ చేసి వచ్చారన్నారు దుండగులు. సో అందరూ కూడా లేరన్నారు. కానీ ఇది సంఘటన జరిగిన తర్వాత ఎప్పటి వరకు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఎప్పటి వరకు చేరుకున్నారు షాప్కి? అబ్బాయి ఇమీడియట్లో ఐఫోన్ ఉండే కదా, ఐఫోన్లో కాల్ డాడ్ అని చెప్పగానే కాల్ నాకు వచ్చింది. నేను రాగానే ఫోన్ లేపగానే ఇట్లా అటాక్ చేశాడని చెప్పాను. ఇమీడియట్లీ నేను వచ్చాను, ఇల్లు నా దగ్గరే ఉంటుంది. సో నేను నా పెద్ద అబ్బాయి ఇమీడియట్ వచ్చాము. వచ్చే వరకు ఆ బ్లడ్లో మొత్తం చాలా ఇది ఉండే, ఆ బ్లడ్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు అబ్బాయికి తీసుకెళ్ళి టెన్షన్గా ఉండే అప్పుడు నేను ఇమీడియట్ మళ్ళీ 100 కాల్ చేసి పోలీస్కు ఇన్ఫార్మ్ ఇచ్చాను. సో విత్ ఇన్ 10 minutes లోపల పోలీస్ కూడా వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళని పట్టుకుంటామని చెప్పారా లేకపోతే మీ బంగారం మీకు అప్పగిస్తామన్నారా? తప్పకుండా పట్టుకుంటున్నారు, బంగారం పట్టుకుంటే బంగారం ఇస్తారు కదా, ఇలాగనే దొరుకుతుంది. ఇంకా పోయిన దాని గురించి మనం ఏం చేయలేము. వస్తుంది ఇక పట్టుకుంటే అది కూడా దొరుకుతుంది కదా, అది ఎంత ఉంది ఏంటిది మనం ఇప్పుడు డీటెయిల్స్ మనం చూడాలి, చూసుకొని ఎంత ట్రేస్ పోయిందో చూసుకొని ఇవ్వాలి వాళ్ళకు, ఇస్తారు. అది ఇట్లా ఏంటి ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో చూడాలి కదా, వాళ్ళది పోలీసులు. ఈరోజు ఈవినింగ్ కల్లా అయిపోతుందంటానా? అంటే అయిపోతుందని చెప్పారు, చూద్దాం ఇక ఎట్లా ఎంతవరకు వస్తుంది ఏంటిది తెలుస్తుంది, తెలియదు ఇంకా. ఈవినింగ్ వరకు అయితే దొరికిపోతారని చెప్పారు. ఇక చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితిని వాళ్ళు చేస్తున్నారు. నిన్నటి నుంచి ఉన్నది ఫాలోఅప్లో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చదర్ఘాట్కు చెందినటువంటి పోలీసు చాలా దగ్గరైనా మీకు నేర్పిస్తున్నారు వాళ్ళు, చాలా బాగా ఇచ్చేస్తున్నారు. చాలా వర్క్, చాలా మంచి పోలీస్ ఉన్నది, మంచి వర్క్ చేస్తుంది. ఒకవేళ దొరికేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ దొరికిన తర్వాత వాళ్ళని మీరు అంటే వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలంటారు? అదేమన్నా శిక్ష అంటే చూడాలి, ఇప్పుడు మనం ఎట్లా చెప్పడం శిక్ష వాళ్ళకి తెలిసి. ఇట్లా ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? అంటే రోజుకొకరు పెరిగిపోతూనే ఉన్నారు. ఇది మన హైదరాబాద్ నాకు గుర్తుంటట్టు ఉంటుందంటే ఇక్కడ వాళ్ళు లేరు, వాళ్ళు అటు ఇటు నుంచి వచ్చి వాళ్ళు ఇట్లా ఎక్కువ చేస్తున్నారు. అది కొద్దిగా కేర్ఫుల్ చేయాలి, మనం చూసుకోవాలి. మన షాప్ వాళ్ళు కూడా మన కొద్దిగా కేర్ చేసుకోవాలి. మన నిర్లక్ష్యం కూడా మనం చేసుకోవాలి, అది కూడా తప్పు ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా పోలీసు, మన పని కూడా మనం దీక్ష చేసుకున్నాలి, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది? మీ అంటే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? హాస్పిటల్లో ఉన్నారు? లేదు, డిశ్చార్జ్ చేసేసారు, ఇంట్లో ఉన్నాడు. బాగుంది, ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది. ఎప్పటి వరకు కోలుకునే అవకాశం ఉంది బాబు? ఎప్పటి వరకు క్యూర్ అయ్యేటువంటి అవకాశం? అది ఇప్పుడు టక్కాలు ఇచ్చాడు కదా, ఉంటుంది 15 days అవుతుండొచ్చు, 15 days పడుతుంది టైం వరకు. మళ్ళీ ఇప్పట్లో షాప్ ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా లేకపోతే కొన్ని రోజులు మూసివేయబడుతుందా షాప్? అప్పుడు అదే పోలీసులు మాట్లాడి ఇంకా 2 daysలో ఓపెన్ చేస్తాను కదా. సరుకులు అయితే ఏం లేవు కదా ఓపెన్ చేయడానికి. మొత్తం ఉన్నాయి అన్ని కూడా తీసుకెళ్ళిపోయారా? అన్నీ తీసుకెళ్ళలేదు, కొంచెం సగం అయితే తీసుకెళ్లారు అనుకో, సగం వరకు తీసుకెళ్ళిపోయారు అంట. అది కూడా మనం చేయాలి కదా రికవరింగ్. కూడా ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఏం చెప్పారు? ఇప్పట్లో షాప్ ఓపెన్ చేయొద్దని చెప్పారా? సాయంత్రం వరకు ఓపెన్ చేయొద్దని చెప్పాడు, సాయంత్రం వరకు చూసుకొని చెప్తానని చెప్పారు. ఓకే, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఆర్డర్స్ మేరకు మీరు షాప్ ఓపెన్ చేసి టీం వాళ్ళు వచ్చి మొత్తం తీసుకున్నారు కదా, మొత్తం మరకలు తీసుకుని వెళ్ళారు. మొత్తం ఇదైన తర్వాత చూస్తాను. సో వాళ్ళ ఆర్డర్స్ మేరకు మీరు షాప్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయా 1 weekలో?
చేస్తారా? చూద్దాం ఎట్లా ఉంటుందో చేసుకొని మళ్ళీ ఇంకా భారీ బందోబస్తు పెట్టాలి. బయట సీసీ ఫుటేజ్ లేదా? బయట కూడా ఉంది. ఫోటోస్ అన్నీ వచ్చాయి, అన్ని కవరేజ్ వచ్చింది వాళ్ళది. పోతే వాళ్ళు పక్క ప్లాన్ గా మాస్క్ పెట్టుకొని రావడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. వేసుకొని హెల్మెట్ కూడా హెల్మెట్ కూడా పెట్టుకున్నారు. హెల్మెట్ కూడా వేసుకొచ్చారు. అది రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విన్నారు కదా, కిష్వా జ్యువెలర్స్ షాప్ యజమాని కూడా మాట్లాడారు మనతో. సో వాళ్ళ అబ్బాయి అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుని నిమిత్తం కూడా ఇంటికి కూడా పంపించారు డాక్టర్స్ అని చెప్తున్నారు. దాదాపు వాళ్ళ అంటే బాబుకి కూడా మెడపైన 24 కుట్లు పడ్డాయని కూడా బాధనే వ్యక్తం చేశారు. సో ప్రస్తుతానికి అయితే చదర్ఘట్ పోలీసులు కూడా అంటే విచారణ కొనసాగిస్తున్నారు. అతి తొందరలోనే పట్టుకుంటారు అని కూడా చెప్తున్నారు యాజమాని. మొత్తానికి ఈరోజు సాయంత్రం కల్లా కూడా అంటే ఇది జరిగింది కూడా ఈ టైంకి నిన్న జరిగింది బుధవారం రోజున దాదాపు 1:30 సో దుండగులు పక్క ప్లాన్తోనే వచ్చారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 1:30 సమయంలో కూడా ఇక్కడున్న ఏరియా వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ కూడా మొత్తం వాళ్ళ అంటే నమాజ్కి వెళ్తున్న సమయం చూసి కూడా ఎప్పటి నుంచో పక్క ప్లాన్ వేసి ఎవరు లేని సమయం చూసుకొని కూడా షాప్లో చొరబడి కూడా ఇదంతా కూడా బీభత్సమే చేశారని చెప్తున్నారు. సో మొత్తానికైతే పోలీసులు ప్రస్తుతం అయితే వాళ్ళు అంటే వాళ్ళ పని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ దీన్ని కూడా డైవర్ట్ చేయకుండా దీని గురించి గాలిస్తూనే ఉన్నారు దుండగులను కూడా చెప్తున్నారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కూడా వాళ్ళని అతి తొందరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష విధించేటువంటి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు మంచిగా చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు తొందరగా చేయడానికే చూస్తున్నారు. సో వీళ్ళ బంగారం కూడా తొందరలోనే పట్టుకొని అప్పగిస్తామని కూడా పోలీసులు చెప్పారని కిష్వా జ్యువెలర్స్ షాప్ యజమాని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే దాదాపు 150 గ్రాముల బంగారం కూడా చోరీ చేశారని తెలుస్తుంది. వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం ఇంకో 2 రోజుల్లో కూడా షాప్ ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఎందుకంటే దాదాపు ఉన్న షాప్లో ఉన్నటువంటి సగం బంగారం మొత్తం కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోయినటువంటి తరుణంలో ఒక 2 రోజుల్లో మీ బంగారం అంతా కూడా మీకు అప్పగిస్తాం, అదేవిధంగా వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళకి కూడా శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెప్పారు. సో 2 రోజుల్లో కూడా వాళ్ళ ఆర్డర్స్ వచ్చాక షాప్ ఓపెన్ చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాని చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్ భానుశ్రీ.